బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి మనందరిపై కురియుగాక. మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను వింటూ ఉన్నాము. ఈ రోజున 773వ ప్రవచనాన్ని చెప్తాను. తిరిమిజీ దీని యొక్క సంకలనకర్త. ఒక ఉత్తమమైనటువంటి నాయకుడు ఎలాగుంటాడు, ఒక ప్రజలను నడిపించే వ్యక్తి, ఒక లీడర్, ఉత్తమంగా ఉన్నటువంటి వ్యక్తి, నైతికబద్ధంగా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నాయకుడిగా ఉన్నట్లయితే అతని ప్రవర్తన ఎలాగుంటుందో ప్రవక్త వారు చిన్న మాటలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ప్రజలకు త్రాగించేవాడు అందరికంటే చివరిలో ఉంటాడు. అంటే అందరికి ముందు త్రాగించి తాను చివరిలో దాన్ని త్రాగుతాడు. అంటే నీటికి సంబంధించి, లేకపోతే భోజనానికి సంబంధించి, లేకపోతే ఏదైనా ఒక ప్రయోజనానికి సంబంధించి అనుకోండి. ఒక ఉపమానంగా చెప్తున్నారు. త్రాగించేవాడు అంటే నీళ్లు త్రాగించేవాడు అనుకోండి. ఏం చేస్తాడు, ముందు తన వారందరినీ కూడా ముందుకు తీసుకుని వచ్చి త్రాగిస్తాడు. అందరి కడుపులు నిండిన తర్వాత మిగిలితే అతను త్రాగుతాడు, లేకపోతే ఊరుకుంటాడు. ఇది నిజమైనటువంటి నాయకుని యొక్క లక్షణం మహాశిలారా. ఇప్పుడంతా కూడా రివర్స్లో ఉంటుంది. అంతా కూడా ముందు నా కడుపు నిండాలి, తర్వాత మా ఇంటి వాళ్ళ కడుపు నిండాలి, ఆ తర్వాత తరాలు అన్నీ నిండిపోవాలి. ఏదైనా చూడండి, విదిలిస్తే ఎంగిలి చేయి విదిలిస్తారంటారు కదా, అలాంటి ఏదైనా విదిలిస్తే మిగతా వాళ్ళకి అలాగైపోయింది ఈ రోజున ప్రపంచం మహాశిలారా. అని ప్రవక్త వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక ఉత్తమమైనటువంటి నాయకుడు ఏ విధంగా ఉంటాడు, ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలు ముందు తన ప్రజలకు ఇస్తాడు, తన జనానికి ఇస్తాడు. అది ఆహారం కావచ్చు, లేకపోతే వేరేగా ప్రయోజనాలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఎందుకంటే ప్రజల యొక్క బాగోగుల కోసం అతను ఉంటాడు కాబట్టి, ప్రజల సంక్షేమం కోసమే అతను పనిచేస్తాడు కాబట్టి, ప్రజలు సౌఖ్యంగా సుఖంగా ఉండడమే అతని ప్రధానమైనటువంటి లక్ష్యం కాబట్టి ఏం చేస్తాడు, ప్రజలందరికీ ముందుగా ఆ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా వాళ్ళకి ఇస్తాడు. ఆ తర్వాత ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని అతను తీసుకుంటే, లేకపోతే లేదు. మహాశిలారా, ఈ ప్రవచనాల వల్ల ఏంటి, ఎవరికి ఇవి అనగానే మహాశిలారా, నాయకులు ఉన్న వాళ్ళు మనలో నుండి కూడా వస్తారు. రేపొద్దున మనమే నాయకుని యొక్క స్థానంలోకి వెళ్ళవచ్చు. ఆ సమయంలో మనం పాటించవలసినటువంటి విధానాలు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో నాయకులు, వారికి మనము హితబోధ చేసే పని కూడా మనదే. ఒక వ్యక్తి తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా మనలో ప్రతి ఒక్కరము చేయాలి. ప్రవక్త వారు ఏం చెప్పారు, ఒక సందర్భంలో చెడు ఎక్కడైనా కనబడితే మీరు నోటితో ఆపండి, లేకపోతే చేత్తో ఆపండి, లేకపోతే కనీసం మనసులో దాని యొక్క పట్ల అసహ్యతనైనా కలిగి ఉండండి అన్నారు. కాబట్టి చెడును ఆపడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అనమాట. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.